దీంతో పాటు సార్ ఒకసారి నేషనల్ లెవెల్ పాలిటిక్స్లోకి వెళ్తే కనుక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓట్ చోరీ అనేది అది పెద్ద వర్డ్. దేశం మొత్తం మారుమోగుతోంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో ఎస్ఐఆర్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు. మూడో విడత రేపు సెప్టెంబర్ 30 లోపల అయిపోద్ది. దగ్గర దగ్గర 65 లక్షల ఓట్లు తొలగించారు. పోయినోళ్ళని, తప్పిపోయినోళ్ళని, కానరానోళ్ళని, తర్వాత ఏమో డూప్లికేట్స్ అని చెప్పేసి ఏదో ఒక పేరు చెప్పి ఇన్ కాంట్రాస్ట్ టు ది గైడ్లైన్స్ ఆర్ జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీంకోర్టు. ఎలక్షన్ కమిషన్ చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. అలాంటి ఓటు చోరీ జరుగుతోంది అనే నింద ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, జరిగిందనే. అందుకనే 12.5% ఆఫ్ ఓట్స్ వేరియేషన్ వచ్చింది. ఇది పోల్డ్ ఓట్స్కి వచ్చేప్పటికి 82% కనిపిస్తుందని. అక్కడితోనే ఆపుతారా, లేకపోతే మిగిలిన రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? అంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటివి మామూలుగా జరుగుతాయి ఎన్నికల ముందు. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రల్ రోల్స్ అప్డేషన్ జరుగుతుంది, ఇంటెన్సివ్ రివిజన్స్ జరుగుతాయి. January 1st రోల్స్ తయారవుతాయి. అది ఒక ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది బార్డర్ స్టేట్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సిటిజన్షిప్ కూడా ప్రూవ్ చేసుకోవాలని ఏదో రకరకాల రీజన్స్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఓటర్ లిస్టులు తారుమారు అవడం, దొంగ ఓట్లు రావడం ఒకవైపు, రెండవ వైపు ఈవీఎంస్ ద్వారా ఈవీఎంస్ని హ్యాక్ చేసి లేదా వాళ్ళకి నచ్చినట్టుగా మెషిన్స్ని వాడుకొని ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడం అనేది రెండవ వైపు. మీరు నమ్ముతారా సార్ ఈవీఎంస్ ద్వారా జరిగే అవకాశం ఉందని? ఈ 2 విషయాల్లో చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక నిబద్ధతతోటి న్యూట్రల్గా ఉన్నట్టుగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవీఎంస్లో తప్పులు ఉన్నాయి లేకపోతే ఈవీఎంస్ని హ్యాక్ చేయొచ్చు అన్న అంశం ప్రజల దృష్టిలోకి వచ్చి జనం అనుమానిస్తున్నప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ పెట్టండి అన్నప్పుడు బ్యాలెట్ పేపర్ మీద పెట్టాలి. ఎందుకు ఈవీఎంసే కావాలని ఎలక్షన్ కమిషన్ పట్టుబడుతుంది? అసలు ఏ విషయంలో అయినా ఎలక్షన్ కమిషన్కి ఒక ఇంట్రెస్ట్ ఏంటి? పోటీ పడేది రాజకీయ పార్టీలు, ఓట్లు వేసేది జనం. యు ఆర్ ఓన్లీ అంపైర్, ఫెసిలిటేటర్కి ఇంట్రెస్ట్ ఏంటి? ఉండకూడదు కదా. నేను ఇదే చేస్తా అదే చేస్తా, ఇది మంచిది అని నువ్వెందుకు చెప్పాలి? వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ హ్యావ్ టు బౌ, యూ హ్యావ్ టు కన్సీడ్ దే రిక్వెస్ట్. వాడు అడిగింది చేయాలి కదా. అది మానేసి వాదిస్తుంది ఏంటి? రెండవది, ఇప్పుడు మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 1,250 ఓట్లు పోయినాయి అని చెప్పారు ఆయన, రాహుల్ గారు. చెప్పినప్పుడు కమిషన్ ఏం చెప్తుందంటే, జనరల్గా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవి జరిగినాయి, లేకపోతే అత్యాచారం జరిగినాయి, దురాగతాలు జరిగినాయి అన్నప్పుడు పేపర్లో చూసి సుప్రీంకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్, హైకోర్టు సువోమోటో కేసుగా తీసుకుని విచారించి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన రోజులు మనం చూసాం. అలాంటిది ఇతను ఒక ఎలిగేషన్ చాలా క్లియర్గా విత్ లిస్టులన్నీ కూడా పబ్లిక్ ముందు చెప్తే, మీరు ఒక ఓత్తో రండి, ఒక ఎఫిడవిట్తో రండి అంటున్నారు. కానీ ఆ 1,250 దొంగ ఓట్లు ఉన్నాయా లేవా అన్నదాన్ని మినిమంగా క్లారిఫై చేయట్లేదు. రైట్. అసలు సువోమోటో తీసుకుని ఇది నిజమా కాదా అని దేశ ప్రజలకు చెప్పాలి కదా కమిషన్. ఆ రకమైన బాధ్యత కలిగి ఉంది కదా కమిషన్. అది మానేసి చెప్పకుండా తిరిగి అతని మీద బ్యూరోక్రాటిక్ నామ్స్ తోటి మాట్లాడటం ఒకటైతే, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మీరు పేదవాళ్ళని అవమానిస్తున్నారండి అన్నారు వాళ్ళు. నువ్వేమైనా రాజకీయ పార్టీవా తిరిగి ఎలిగేషన్ పెట్టడానికి? అతను ఒక రాజకీయ పార్టీ, 200 లక్షల ఓట్లు పోయినాయి అన్నాడు. అంటే ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన పేదవాళ్ళని మీరు అవమానిస్తున్నారంటే, అంటే ఆ ఎన్నికల్లో పేదలు మాత్రం ఓట్లు వేశారా? ధనవంతులు ఓట్లు వేయలేదా? మధ్యతరగతులు ఓట్లు వేయలేదా? వాళ్ళకి అవమానం కాదా? ఒకవేళ తప్పు అయితే పేదలకు మాత్రం అవమానమా? అలాంటి రాజకీయమైన ఒక స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఎలా ఇస్తుంది? హౌ కెన్ అట్రిబ్యూట్ యు ఆర్ ఇన్సల్టింగ్ పూర్ అని ఎలా అంటది? అంటే పూర్ మాత్రమే దేశంలో ఓట్లు కలిగున్నారా? ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్. దట్ క్లియర్లీ షోస్ వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, అందుకనే ఒక పార్టీ లాగా మాట్లాడుతున్నారు. అలా చేయకూడదు కదా పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి గెలిచాడు ఎవరు అక్కడ ఎంపీ, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్.
అతను దీనికి ట్వీట్ చేశాడు. ఏం ట్వీట్ చేశాడంటే, మీరు హిందువులను అవమానిస్తున్నారని ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ ఇది మాట్లాడినప్పుడు. అంటే బెంగళూరు సెంట్రల్లో ఓన్లీ హిందువులే ఉన్నారా? మిగిలినోడు ఎవరు లేరా? వాడెవరు ఓట్లు వేయలేదా? అంటే హిందువులు మాత్రమే అవమానానికి గురవుతారా దొంగోట్లు ఉన్నాయంటే? అసలు మతం ఎందుకు, వర్గం ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఏమో వర్గం తెచ్చింది, బీజేపీ ఏమో మతం తీసుకో. అసలు ఆ రెండింటికి తావు లేని చోట ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చాలా క్లియర్గా వీళ్ళందరూ ఒకటైపోయి వన్ సైడెడ్గా వర్క్ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? లిబరేషన్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ అని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? న్యూట్రల్ అన్బయాస్డ్ ఆర్గనైజేషన్గా వర్క్ చేయాలి. ఈరోజు ట్రస్ట్ కోల్పోయింది, ప్రజల యొక్క ట్రస్ట్ కోల్పోయింది, పార్టీల ట్రస్ట్ కూడా కోల్పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ పెట్టింది, టీఎంసీ పెట్టింది, డిఎంకే పెట్టింది, సమాజ్వాదీ పార్టీ పెట్టింది. ఇలా అపోజిషన్లో ఉన్న పార్టీలన్నీ పెట్టారా? అధికార పార్టీ కూడా పెట్టింది. ఏ విధంగా ఎలిగేషన్ పెట్టిందంటే, ప్రియాంక గాంధీ గెలిచిన వయనాడు కాన్స్టిట్యున్సీ కానీ, అమేథీలో కానీ, రాయబరేలీలో కానీ, స్టాలిన్ గెలిచిన దగ్గర కానీ, అఖిలేష్ యాదవ్ గెలిచిన కాన్స్టిట్యున్సీలో కానీ దొంగ ఓట్లు ఉన్నాయి అని బీజేపీ చెప్తుంది. సో ఆ దొంగ ఓట్లతోనే మీరు గెలిచారని చెప్తుంది. అంటే ఎలక్షన్ కమిషను దొంగ ఓటర్ లిస్టులతో ఎలక్షన్ చేసిందని ప్రతిపక్షాలే కాదు అధికార పక్షం కూడా చెప్తుంది. సో దట్ మీన్స్ నో పార్టీ హ్యాస్ ట్రస్ట్ ఆన్ యూ. ఇలాంటి సిచ్యువేషన్ ఇండిపెండెన్స్లో ఎప్పుడు కలగలేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ మనం చూడలేదు. కాబట్టి ఈరోజు ఎలాంటి అగత్యం వచ్చిందంటే ఎన్నికల కమిషను నిజాయితీని నిరూపించుకునే అవసరం వచ్చింది, ట్రస్ట్ని గెలుచుకోవాల్సిన అవసరం వచ్చింది. వారి మీద వచ్చినటువంటి ఈ ఎలిగేషన్స్ని కాదని ప్రూవ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మీద మీకు ఏమైనా అలాంటి సందేహం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమన్నా? డెఫినెట్గా నేను వైఎస్ఆర్సీపీని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. దే హ్యావ్ ఫెయిల్డ్. 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు దేశవ్యాప్తంగా ఉంటే వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి పలానా చోట తప్పు జరిగిందని చెప్పారు. మరి కేవలం 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇంత పారాఫెర్నీలా పెట్టుకుని, ఇంతమంది నాయకుల్ని, సిస్టమ్స్ని పెట్టుకుని కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో మీరు తప్పు జరిగిందా లేదని రీసెర్చ్ ఎందుకు చేయలేకపోయారు? చేతగంతనం కదా వైసీపీకి. ఇప్పుడు ధర్మవరంలో హలో ధర్మవరం అని ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఒక కార్యక్రమం నిర్వహించాడు. సో అతను ఏం చెప్తున్నాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు గెలిచిన వ్యక్తి అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు లేడు, అప్పటికప్పుడు వచ్చాడు, ఇంపోర్టెడ్ ఫ్రమ్ అబౌవ్ అండ్ హీ కంటెస్టెడ్ దేర్, హీ వన్ విత్ బికేమ్ మినిస్టర్. ఇప్పటికీ జనాలకి అతని పేరు కూడా తెలియదని వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అక్కడ రీసెర్చ్ చేయండి. క్లాసిక్ ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు ఎన్ని ఓట్లు, ఎంతమంది ఓటర్లు వచ్చారు, వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు, మీ ప్రకారం ఎన్ని రావాలి, ఈవీఎంస్ ప్రకారం ఎన్ని వచ్చినాయి, గెలిచిన వాడికి ఎన్ని వచ్చినాయో ప్రూవ్ చేయండి. అలాంటి రీసెర్చ్ మీరేం చేయలేదే. ఎందుకనంటే ఇంకా మీకు బీజేపీకి ఉన్న సత్సంబంధాలు, అందుకనే మీరు ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడరు. సో మీరేంటంటే ఏపీ విషయంలో, ఎందుకంటే సిన్స్ మీ గ్రౌండ్ ఏపీలో ఉంది కాబట్టి ఏపీ విషయంలో మీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఏ యాక్షన్లో అయినా 27 జగన్మోహన్ రెడ్డి గారు అయితే 27, 28లో జమిలీ రావచ్చు అని ఆయన భావిస్తున్నారు. అంటే నాకున్న సమాచారం ప్రకారంగా అలాంటిదేం రాదు. ఆ ఎలక్షన్లు 29లోనే జరుగుతాయి. ఎందుకంటే 27 ఏప్రిల్ 1వ తేదీ కానీ సెన్సస్ పూర్తి కాదు. సో 2027 ఏప్రిల్ 1 వరకు సెన్ససే కానప్పుడు ఇంకా నెక్స్ట్ వాటర్ లిస్టులన్నీ చేయడానికి 1 year పడుతుంది ఈజీగా. 28 వస్తుంది. ఇక 28 వరకు వచ్చాక అప్పుడు ఆ ఎలక్షన్లు పెట్టడం హాస్యాస్పదంగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ కోర్సులోనే ఎలక్షన్ జరుగుతాయి అనేటువంటిది మేము అనుకునేది. అదే సమయంలో మేమైతే పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకుని ఈ 29 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాము. మా ఎయిమ్ అయితే 2029కి ఎలాగైనా అధికారం. పేదల పక్షాన పోరాడుతున్న పార్టీగా జనసేన, సామాన్యుడి గొంతుగా వినిపించే పార్టీగా జనసేన వచ్చింది. మరి మీది కూడా సిమిలర్ ఐడియాలజీ కదా? మీరేమన్నా భవిష్యత్తులో అట్లా ఆ పార్టీతోటి సేల్ అయ్యే అవకాశం ఉందా? మీరు కూడా కూటమిలో భాగస్వామ్య పక్షంగా మారే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ క్వశ్చన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్. టుమారో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా సార్. రాజకీయాలు ఏదైనా కావచ్చు అని మీరే చెప్పారు కదా. ఆన్సర్ కూడా దానిలోనే ఉంది మరి. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ లిబరేషన్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ కూటమి పార్టీలో.
మా కాన్సెప్ట్ చాలా క్లియర్ అండి. రాజ్యాధికారం అని అంటే పప్పెట్గా ఈరోజు మినిస్టర్స్ ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. ఏ మంత్రికి కూడా నిర్ణయం చేయగలిగే అవకాశం లేదు, అధికారం లేదు. పైన వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయాలి. అలా పప్పెట్స్గా ఉండే అధికారం మాకు అవసరం లేదు. నిర్ణయం చేయగలిగే అధికారం కావాలి. సో నిర్ణయం చేయగలిగే అధికారంలో మేము పాత్రదారులై ఉండాలి, భాగస్వాములై ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తాం. సో అది స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. అలా ఒకరి కింద పనిచేస్తే రాదు. ఒకరి కింద పని చేయడానికి మేము రాలేదు. రైట్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.